శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతికి రచించిన శ్రీమన్నారాయణీయంలోని సృష్టి వైవిధ్యాన్ని తెలియచేసే 10వ దశకంలోని 3-4 శ్లోకాలను ఈరోజు మనం తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో బ్రహ్మదేవుడు సృష్టి కోసం అజ్ఞానాన్ని, మాయను సృష్టించి బాధపడ్డాడు అని తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఆయన తన మనస్సు ద్వారా 4 అద్భుతమైన కుమారులను సృష్టించాడు. కానీ ఆ కుమారులు బ్రహ్మ యొక్క మాటను ఎందుకు జవదాటారు అన్న ఆసక్తికరమైన ఘట్టాన్ని ఈ 3వ శ్లోకంలో వివరిస్తున్నారు. తావత్ ససజ్జ మనసా సనకం సనందం భూయః సనాతన మునించ సనత్కుమారం తే సృష్టి కర్మణి తుతేన నియుజ్యమానాః త్వత్పాద భక్తి రసికా జగృహుర్నవాణి. తావత్ మనసా, ఆ సమయంలో ఆ తర్వాత తన మనస్సు యొక్క సంకల్పం ద్వారా సనకం సనందం, సనకుడు అనే మునిని, సనందనుడు అనే మునిని, భూయః అలాగే ఇంకా సనాతన మునించ, సనాతనుడు అనబడే మునిని, మరియు సనత్కుమారం, సనత్కుమారుని ససజ్జ సృష్టించాడు. తే తు, ఆ 4 మునులైతే సృష్టి కర్మని, ఈ సృష్టిని వృద్ధి చేసే కార్యమునందు తేన, ఆ బ్రహ్మదేవుని చేత నియుజ్యమానాః, నియమించబడిన వారై, అంటే ఆజ్ఞాపించబడినప్పటికీ త్వత్పాద భక్తి రసికాః, నీ పరమాత్మ, నీ పాద పద్మముల యందలి భక్తి రసాన్ని ఆస్వాదించేవారై వాణి న జగృహు, ఆ బ్రహ్మదేవుని మాటను, ఆ బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞను స్వీకరించలేదు, అంటే తిరస్కరించారు. బ్రహ్మదేవుడు తన సృష్టిని పెంచడం కోసం ఎవరితోనో కలవకుండా నేరుగా తన స్వచ్ఛమైన మనస్సు నుండి 4 కుమారులను పుట్టించాడు. వారే సనక సనందనాది మునులు. వీరు బ్రహ్మ మానస పుత్రులు కాబట్టి పుట్టకతోనే అత్యంత జ్ఞానులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు. బ్రహ్మదేవుడు వారిని పిలిచి, నాయనలాగా మీరు వివాహాలు చేసుకొని ఈ సృష్టిని, సంతానాన్ని పెంచండి అని ఆజ్ఞాపించాడు. కానీ ఆ 4 బాలురు ఆ మాట వినలేదు. ఎందుకంటే వారు పుట్టుకతోనే త్వత్పాద భక్తి రసికులు, శ్రీహరి భక్తి అనే మాధుర్యాన్ని రుచి చూసినవారు. సంసారంలో పడితే దేవుడికి దూరమవుతాము అని వారికి తెలుసు. అందుకే సాక్షాత్తు సృష్టికర్త, కన్న తండ్రి అయిన బ్రహ్మ చెప్పినా కూడా వినకుండా సృష్టికి దూరంగా వెళ్ళిపోయి సదా శ్రీహరి ధ్యానంలో ఉండిపోయారు. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉంది. మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు పుట్టే ఆలోచనలు కూడా అద్భుతంగా పవిత్రంగా ఉంటాయి. బ్రహ్మ మనస్సు నుండి పుట్టిన ఈ 4 ప్రాపంచిక విషయాలపై, అంటే మోహము, అహంకారం లాంటి వాటిపై ఎలాంటి ఆకర్షణ లేదు. తర్వాత భక్తి ముందు బాధ్యతలు శూన్యం. జీవితంలో తండ్రి ఆజ్ఞను పాటించడం అనేది ఒక గొప్ప ధర్మం. కానీ భగవంతుని మీద అపారమైన భక్తి, ఆత్మజ్ఞానం ఉన్నవారికి ఈ లౌకిక ధర్మాలు, సంసార బాధ్యతలు అడ్డంకి కావు. సృష్టి వృద్ధి అవడం కంటే ఆత్మసాక్షాత్కారం పొందడమే జీవుడికి ఉన్న అత్యున్నత లక్ష్యం అని సనక సనందనాదులు బ్రహ్మ ఆజ్ఞను తిరస్కరించడం ద్వారా లోకానికి నిరూపించారు. పరమాత్మ భక్తి ముందు ఇంకేదీ గొప్పది కాదు అన్నది ఇందులోని సత్యం. తావత్ ససజ్జ మనసా సనకం సనందం భూయః సనాతన
మునించ సనత్కుమారం తే సృష్టికర్మణి తుతేన నియుజ్యమానాః త్వత్పాద భక్తిరసికా జగ్గుహుర్నవాణి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో సనక సనందన సనాతన సనత్కుమారులు అనే 4 మహామునులను మానసపుత్రులుగా సృష్టించాడు. తాను ప్రారంభించిన సృష్టిని ఇంకా వృద్ధి చేయమని బ్రహ్మదేవుడు వారిని ఆజ్ఞాపించాడు. కానీ ఓ గురువాయూరప్ప, నీ పాద పద్మాలయందలి భక్తిరసంలో మునిగిపోయిన ఆ 4 మునులు సంసారంలో బంధించే ఆ సృష్టి కార్యాన్ని తిరస్కరించి తమ తండ్రి అయిన బ్రహ్మ మాటను పెడచెవిన పెట్టారు అని కీర్తిస్తున్నారు భట్టతిరి గారు. 4వ శ్లోకం. కన్న కొడుకులు తన ఆజ్ఞను ధిక్కరించేసరికి బ్రహ్మదేవునికి కోపం రాలేదా? అప్పుడు ఆయన నుండి ఎవరు ఉద్భవించారు అన్నటువంటి ఘట్టాన్ని ఈ 4వ శ్లోకంలో వివరిస్తున్నారు. తావత్ ప్రకోపం ఉదితం ప్రతిగుంధతోస్య భ్రూమధ్యతో జని మృడో భవదేకదేశః నామాని మే కురు పదాని చ హావిరించే త్వాదౌ రురోదఖిల తేన సరుద్రనామా. తావత్ ఉదితం ప్రకోపం. ఆ సమయంలో తనలో ఉప్పొంగిన విపరీతమైన కోపాన్ని, కుమారుల మాట వినని ఆ తరుణంలో తనలో పుట్టిన విపరీతమైన కోపాన్ని ప్రతిరుంధతః అదుపు చేసుకోవటానికి, అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్న అస్య ఈ బ్రహ్మదేవుని యొక్క భ్రూ మధ్యతః 2 కనుబొమ్మల మధ్య భాగం భృకుటి నుండి భవత్ ఏకదేశః నీ యొక్క ఓ గురువాయూరప్ప నీ యొక్క ఒక అంశముగా మృడః శివుడు అజని జన్మించాడు. హా విగించే ఓ బ్రహ్మదేవా మే నామాని పదాని చ కురు. నాకు పేర్లను నివాస స్థానములను కూడా ఏర్పరచుము. ఇది ఆదౌ అని పుట్టిన వెంటనే రురోదఖిల ఏడ్చెను కదా. తేన అందువల్ల సహ అతడు రుద్రనామా రుద్రుడు అను పేరు కలవాడు అయ్యాడు. తపస్సు చేసి అప్పుడే అహంకారాన్ని జయించిన బ్రహ్మదేవుడు తన పిల్లల మీద కోపగించుకోకూడదని ఆ ఉప్పొంగుతున్న కోపాన్ని బలవంతంగా దిగమింగాడు. ప్రతిరుంధతః. కానీ ఆ కోపం ఎంత తీవ్రమైనదంటే అది ఆయన భూమధ్యం అంటే కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం నుంచి ఒక ఎరుపు నీలం రంగులు కలిగిన బాలుడిగా బయటకు వచ్చేసింది. ఆ బాలుడే సాక్షాత్తు పరమశివుడు. పుట్టగానే ఆ శివుడు బిగ్గరగా ఏడ్చాడు. రురోద. సంస్కృతంలో రుత్ అంటే ఏడుపు, రోదనం. ద్రవతి అంటే పరిగెత్తడం. ఏడుస్తూ పుట్టాడు కాబట్టి ఆయనకు రుద్రుడు అని పేరు వచ్చింది. ఈ శ్లోకంలో కూడా అద్భుతమైన 2 వేదాంత సత్యాలు ఉన్నాయి. భవదేకదేశః హరిహర అద్వైతం. బ్రహ్మకు వచ్చిన కోపం నుండి పుట్టినా సరే ఆ శివుడు మామూలు బాలుడు కాదు, సాక్షాత్తు శ్రీహరి యొక్క అంశమే. భవదేకదేశః అంటే నీలో ఒక భాగమే. అంటే సృష్టి స్థితి లయాలు చేయడానికి ఆ పరమాత్మే బ్రహ్మగా, విష్ణువుగా, శివుడిగా మారుతున్నాడు తప్ప హరిహరుల మధ్య ఎలాంటి భేదము లేదు అని భట్టతిరి గారు ఈ ఒక్క పదంతో అద్వైత తత్వాన్ని నిరూపించారు. కోపము మరియు లయకారుడు. కోపం అనేది ఎప్పుడు నాశనానికి, డిస్ట్రక్షన్కి దారితీస్తుంది. అందుకే విపరీతమైన కోపం నుండి పుట్టిన రుద్రుడు ఈ సృష్టికి లయకారుడు, లయమో లేదా నాశనం చేసేవాడు అయ్యాడు. సృష్టి జరగాలంటే ఎలాగైతే ఒక శక్తి కావాలో పాతది నశించి కొత్తది కావాలన్నా అంతే గొప్ప శక్తి కావాలి. రుద్రుడు ఏడవడం అనేది సంసారంలో పడి జీవులు అనుభవించే బాధలకు, ఏడుపులకు ప్రతీక. ఆ రుద్రుడే తన జ్ఞానంతో జీవుల అజ్ఞానాన్ని లయం చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని దీని యొక్క అంతరార్థం. తావత్ ప్రకోపం ఉదితం ప్రతిగుంధతోస్య
భూమధ్యతో జని మృడో భవదేకదేశః నామాని మే కురు పదాని చ హావిరించే త్వాదౌరురోధ కిల తేన సరుద్రనామా. తన కుమారులు ఆజ్ఞను ధిక్కరించడంతో బ్రహ్మదేవునికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆయన బలవంతంగా అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన 2 కనుబొమ్మల మధ్య భాగం భృకుటి నుండి సాక్షాత్తు నీ యొక్క అంశతో అంటే శ్రీహరి అంశతో శివుడు ఆవిర్భవించాడు. ఆ బాలుడు పుట్టిన వెంటనే, ఓ బ్రహ్మదేవా, నాకు పేర్లను ఉండటానికి నివాస స్థానాలను ఏర్పరచు అని బిగ్గరగా ఏడ్చాడు. అలా ఏడవడం వలన అతనికి రుద్రుడు అని పేరు వచ్చింది కదా స్వామి అని కీర్తిస్తున్నారు శ్రీ గురువాయూరప్పను భట్టతిరిగారు. ఓం తత్సత్. ఈ శ్రీమన్నారాయణీయం సిరీస్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి తర్వాతి శ్లోకాల కోసం భగవద్గీత తెలుసుకుందాము అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.